హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ మనీ దాస్ కిచెన్. ఈరోజు రెసిపీ పునుకులు అనమాట, పెసరపప్పుతో చేసిన పునుకులు. ఇదేమో వచ్చేసి పెసరపప్పు అనమాట. పునుకులు చేద్దామనేసి నానబెట్టాను, గంట ముందు నానబెట్టాను. ఇప్పుడు రుబ్బుకుందామని కడుగు వేసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు పప్పు కడిగేసుకున్నానండి, మిక్సీ పట్టుకుంటాను. ఇప్పుడు ఇది పప్పు రుబ్బేసాను అనమాట, మిక్సీ చేసాను. దీన్ని ఇప్పుడు వేసుకోవాలి. కొంచెం ఒక 2 స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ మరిగిపోయింది, పునుకులు వేసుకుంటున్నాను. ఇలా వేసుకోవాలన్నమాట. ఇవ్వండి, ఇప్పుడు ఇలాగా వేగిపోయినాయి అనమాట. ఇలా తీసుకోవాలి. బ్రౌనిష్గా వేగిన తర్వాత తీసుకోవాలి, బాగుంటుంది, టేస్ట్గా లోపల ఉడుకుతుంది. వేడి వేడి పునుకులు రెడీ అయిపోయినాయి. ఇంకా వీటికి ఇది చక్కెర పాకం తీసుకోవాలన్నమాట. ఇది తపేలా పెట్టుకున్నాను, పాకం కోసం తపేలా పెట్టుకున్నాను. ఇది తపేలా పెట్టుకున్నాను కదా, పాకం కోసమని ఇది కొన్ని వాటర్ వేసుకుంటున్నాను. గ్లాసు సగం వాటర్ వేసుకున్నాను. ఈ గ్లాసుడు చక్కెర వేసుకుంటున్నాను. గ్లాసుడు ఇంకొంచెం వేసుకోవాలి, సగానికి. సగానికి వేసుకున్నాను. ఇంత గ్లాసుతో వేసుకోవాలన్నమాట. కేజీ పప్పుకి ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. కొంచెం తీగలాగా వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు పాకం వచ్చేసిందండి. ఇలాగా మనము చూస్తే బంకలా ఉండాలి, జిగురుగా ఉంటుంది. ఇలా కొంచెం ఇలా తీగలాగా వస్తుంది. అప్పుడు అవి వేసుకోవాలన్నమాట పునుకులు. ఇట్లా వేసుకొని ఒక బౌల్లోకి తీసుకుంటే మొత్తం అన్నిటికీ బాగా పడుతుంది అన్నమాట. పునుగులు స్వీట్ రెడీ అయిపోయినాయండి. భోగి రోజు చాలామంది ఇలా చేసుకుంటారు, గారెలు అవి అన్నీ. బెల్లంతో కూడా ఇవి చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి, బాగుంటాయి. హ్యాపీ వ్యూవర్స్, అందరికీ హ్యాపీ భోగి అండి. ఈ రెసిపీ అందరికి నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. మరింత ముందుకి నా ఛానల్ని తీసుకెళ్తారని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ అండి.